as we celebrate Jesus on this Palm Sunday, ఈ యొక్క మట్టల ఆదివారం రోజున మనము యేసును వేడుకగా జరుపుకొనుచు ఉన్న సందర్భంలో we are reminded that he is the King of Kings and the Lord of Lords. ఆయన రాజులకు రాజునియు ప్రభువులకు ప్రభువునియు మనము జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాం. He wanted to express that on Palm Sunday to all people. ఆయన మట్టల ఆదివారం రోజున ప్రజలందరికీ కూడా ఈ సత్యమును తెలియపరచబడవలెనని కోరుకున్నారు. Of course he was going to be slain as a lamb. ఆయన వాస్తవానికి గొర్రెపిల్లగా వధించబడ్డానికే వెళ్ళుచూ ఉన్నారు. But through that he wanted to show that he is going to become the King of Kings and the Lord of Lords. కానీ దాని ద్వారానే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ప్రజలకు ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. And that's why the procession of praise was held from Bethany to Jerusalem on Palm Sunday. అందుచేతనే మట్టల ఆదివారం రోజున బేతనియ నుండి యెరూషలేము వరకు గొప్ప సమూహము విజయధ్వని చేయుచూ వెళ్ళారు. In John 12 and verse 13, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనములో they took palm branches and went out to meet Jesus. వారు ఖర్జూర మట్టలు చేతపట్టుకుని యేసును ఎదుర్కోవడానికి వెళ్ళి ఉన్నారు. Shouting, Hosanna! హోసన్నా అనుచు కేకలు వేసి ఉన్నారు. Blessed is he who comes in the name of the Lord. ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. Blessed is the King of Israel. ఇజ్రాయేలుకు రాజైన వాడు స్తుతించబడును గాక. Blessed is the King. రాజు స్తుతించబడును. They praised him and honored him. వారు ఆయనని స్తుతించారు, ఎంతగానో ఘనపరిచి ఉన్నారు. Now this Palm Sunday procession which we commemorate మనం గమనిస్తున్న ఈ మట్టల ఆదివారపు వేడుక అంతయు కూడా started in Bethany. బేతనీయలో ఆరంభమైనట్లుగా మనం చూస్తున్నాం. It starts from John chapter 11. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి ఆరంభించబడుతోంది. It starts from the process of death into glory. ఇది మరణము నుండి మహిమలోనికి అన్నట్టుగా ఆరంభించబడుతోంది. In John chapter 11 and verse 1, యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనములో it was reported to Jesus that Lazarus, his beloved friend, was sinking with sickness. లాజరు అనబడే యేసు యొక్క ప్రియమైన స్నేహితుడు రోగముతో మరణానికి చేరువవుతున్నాడనే సంగతితో They ఆరంభమవుతుంది. wanted Jesus to come and raise him from the sick bed. యేసు వచ్చి మరణ పడక మీద నుంచి లాజరును లేవనెత్తాలి అనే అభ్యర్థన మనం చూడగలుగుతాం. But Jesus never went. కానీ యేసు అక్కడికి వెళ్ళి ఉండలేదు. He waited where he was. ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడనే ఇంకా వేచి ఉన్నారు. And he told his disciples in verse 4, 4వ వచనంలో తన శిష్యులతో ఏమని చెప్పారంటే, this sickness will not end in death. ఈ యొక్క రోగము మరణముతో అంతము కాదు అని చెప్పారు. No. కాదు, No. కాదు, It is for God's glory. ఇది దేవుని మహిమ కొరకే అని చెప్పారు. So that God's Son may be glorified through this. తద్వారా ఈ కార్యమును బట్టి దేవుని కుమారుడు మహిమపరచబడులాగున. It started with death. ఇది మరణముతో ఆరంభించబడి ఉన్నది. The process from going from death into glory. ఇది మరణము నుంచి మహిమలోకి వెళుతూ ఉన్న విధానమై ఉన్నది. And Jesus waited where he was until Lazarus died. లాజరు మరణించే వరకు యేసు ఎక్కడ ఉన్నారో అక్కడే ఇంకను ఆయన వేచి ఉన్నారు. Jesus allowed Lazarus to die because that was the last miracle that happened before Jesus went to the cross. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి వెళ్ళక ముందు ఆఖరి అద్భుత కార్యము జరిగించబడి నిమిత్తం లాజరు మరణించే వరకు యేసు అక్కడనే వేచి ఉన్నారు. And on the 4th day he came and by the power of God raised him from the dead. 4వ రోజున యేసు తిరిగి అక్కడికి వచ్చి శక్తితో ఆయన్ని లేవనెత్తి ఉన్నారు. Jesus raised Lazarus from the dead. యేసు లాజరును మరణము నుంచి తిరిగి లేవనెత్తి ఉన్నారు. Jesus said, this sickness of Lazarus will not end in death, but it shall end for God's glory. యేసు సెలవిచ్చి ఉన్నారు కదా, లాజరు యొక్క రోగం మరణముతో అంతము కాదు, దేవుని మహిమ కొరకే వచ్చి ఉన్నది అని. So God allowed Lazarus to be sick and to die. కనుక దేవుడు లాజరు రోగి కావడానికి మరణించుటకును అనుమతించి ఉన్నారు. For him to be resurrected for God's glory. దేవుని మహిమ కోసం అతను పునరుద్ధానం చెందించబడ్డానికి. Lazarus was used to show Jesus that in a few days you too are going to die. కొద్ది రోజుల్లో యేసు కూడా మరణించబోతున్నాడనే సంగతి తెలియచేయబడడానికి లాజరు వినియోగించబడి ఉన్నారు. And Jesus, your death will end
for God's glory. అలాగే యేసు నీ మరణం కూడా దేవుని మహిమతోనే ముగించబడుతోంది. God will raise you up on the third day. దేవుడు మూడవ దినాన నిన్ను లేవనెత్తనై ఉన్నారు. So the death of Lazarus and the resurrection of Lazarus was a sign to Jesus that even though he would die giving up his life, God would raise him up on the third day. కనుక లాజరు యొక్క మరణము పునరుద్ధానము యేసు కూడా మరణించి తిరిగి మూడో రోజున పునరుద్ధానంగా లెగుస్తారనడానికి సూచన అయ్యున్నది. The resurrection of Lazarus brought faith to Jesus himself, the man Jesus himself, that he would also rise up and God would raise him up. లాజరు యొక్క పునరుద్ధానం అనేది నరునిగా ఉన్న యేసులో విశ్వాసాన్ని కలిగిస్తోంది. దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేవనెత్తుతారు అని. Even today, my friends, ఈ రోజున కూడా స్నేహితులారా, you are God's children. మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. But how much agony comes to you many times? అయితే అనేక పర్యాయాలు ఎంత ఆవేదన వస్తోంది. You live righteously. మీరు నీతిమంతులుగా జీవిస్తారు. You give to God. మీరు దేవునికి సమర్పిస్తుంటారు. You serve the poor. మీరు పేదలకు సేవ చేస్తుంటారు. All in the name of Jesus. అన్నియు కూడా యేసు నామములోనే. Why the sufferings that come to you? కానీ అయినా ఇంకా శ్రమలు ఎందుకు మీ యొద్దకు వస్తుంటాయి? When we go through suffering, the first question we ask is, why should it come to me? మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అడిగే మొదటి ప్రశ్న, ఈ శ్రమ నా యొద్దకు ఎందుకు రావాలి అని. Why should it come to my children? ఇది నా బిడ్డలకే ఎందుకు రావాలి అని. Why should it come to my ministry? ఇది నా సేవా పరిచర్యకే ఎందుకు రావాలి అని. My friend, నా స్నేహితులారా, it is for you to be resurrected. God allows it. మీరు పునరుద్ధానం చెందించబడ్డానికి దేవుడు దానికి అనుమతి ఇస్తారు. You are the sign for the whole world for God's resurrection power. సర్వలోకానికి సంబంధించి దేవుని పునరుద్ధానపు శక్తికి మీరే సూచన అయ్యున్నారు. Second step of the journey. ఈ యొక్క యాత్రలో రెండవ భాగం ఏమిటనగా, Because of this miracle of Lazarus being raised from the dead, many people believed in Jesus. లాజరు యొక్క పునరుద్ధానం వలన అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచారు. And according to John 11:45, యోహాను సువార్త 11:45 ప్రకారం, those people put their faith in Jesus. ఆ ప్రజలు వారి విశ్వాసమును యేసునందు ఉంచి ఉన్నారు. And they all came to glorify Jesus for the miracle they saw Jesus do in raising Lazarus from the dead. లాజరును మరణము నుంచి తిరిగి లేపిన యేసుకు అద్భుత కార్యమును చూచడం ద్వారా వారు యేసును మహిమపరచుటకే వచ్చి ఉన్నారు. It is they who took the palm leaves and they said, Jesus, the miracle worker, the one who raises people from the dead, and said, blessed be God for this Jesus. వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని లాజరును మరణం నుంచి తిరిగి లేపిన గొప్ప దేవునికి మహిమ అన్నట్లుగా మహిమాస్తుతులు సమర్పిస్తున్నారు. And they all praise the Lord. వారందరూ కూడా ప్రభువును స్తుతించుచూ ఉన్నారు. But who were these people? అయితే ఈ ప్రజలు ఎవరై ఉన్నారు? These are people who came to cry with Mary and Martha during the death of Lazarus. వీరందరూ కూడా లాజరు యొక్క మరణ సమయంలో మరియతోను మార్తతోను ఏడ్చుటకే వచ్చి ఉన్నవారు. John 11:33. యోహాను సువార్త 11:33. They came to cry with Mary. వారు మరియతో కూడా ఏడవడానికి వచ్చారు. They cried in the house with her. వారు ఆమెతో కలిసి ఇంట రోదించి ఉన్నారు. They went with her to the grave and cried with her. వారు ఆవిడతో కలిసి సమాధి వద్దకు వెళ్ళి ఎంతగానో ఏడ్చి ఉన్నారు. God gives us such people who will cry with us when we go through problems. మనం సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనతో కలిసి రోదించేటువంటి ప్రజలను ప్రభువు మనకు అనుగ్రహిస్తారు. Proverbs 17:17. సామెతల గ్రంథము 17:17 మనం గమనిస్తే, A brother is born for times of adversity. అట్టి వాడు దుర్దశలో సహోదరునిగా ఉండును అనే మాట వ్రాయబడుతోంది. And a friend loves at all times. నిజమైన స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. God gives you such people who cry with you all the time. దేవుడు ఎల్లప్పుడూ మీతో రోదించే అట్టి వారిని మీకు అనుగ్రహిస్తారు. This was the second group of people who were with Jesus. ఇది యేసుతో కూడా ఉన్న రెండవ వర్గము ప్రజలై ఉన్నారు. The Bible says in Matthew 18:19, మత్తయి సువార్త 18:19 బైబిల్ చెప్తోంది, Jesus said, if two of you agree concerning anything on earth,
it'll be done by my Father in heaven. భూమి మీద ఇరువురు ఏకీభవించి దేని విషయంలోనైనా ప్రార్థన చేసినట్లయితే పరలోకమందున నా తండ్రి అట్టి కార్యాన్ని జరిగిస్తారు. Verse 20 says, 20వ వచనం చెప్తోంది, if 2 or 3 of you gather together in my name, మీలో ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరట కూడినట్లయితే I will be there in your midst. నేను అక్కడ వారి మధ్యలో ఉంటాను అని. And verse 18 says, 18వ వచనం ఏం చెప్తోందంటే, whatever you bind on earth will be bound in heaven. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో పరమందుది Whatever బంధించబడుతోంది. you loose on earth will be loosed in heaven. భూమి మీద ఏది విడుదల చేస్తారో పరమందును విడుదల చేయబడుతోంది. Just 2 people are needed to bring a miracle from heaven. ఒక అద్భుత కార్యాన్ని పరలోకం నుంచి తేవడానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే అవసరం. And those 2 have to agree together. ఆ ఇరువురు కూడా ఏకీభవించవలసి ఉన్నది. And that's why God gives us people who will cry with us and agree with us through our tears. అందుకే మన కన్నీటిలో మనతో ఏకీభవించడానికి రోదన చేయడానికి దేవుడు మనకు ప్రజల్ని ఇస్తారు. When 2 people agree together in the presence of God and shed tears, the Bible says Jesus also joins them and sheds tears for them. ఇరువురు ఏకీభవించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే యేసు కూడా వారితో ఏకీభవించి కన్నీరు కార్చేవారై ఉన్నారు. Today it's not just tears of Jesus, it's tears of blood of Jesus which speaks good things for us. ఈ రోజున కేవలం యేసు యొక్క కన్నీరు మాత్రమే కాదు గాని యేసు యొక్క రక్తపు కన్నీరు మన కోసం మంచి ఈవులు పలుకుతున్నది. Hebrews 12:24 says, హెబ్రీ 12:24 అలా చెప్తోంది, when 2 join together and cry for a person, ఇరువురు ఏకీభవించి ఒక వ్యక్తి కోసమై మొర్ర పెట్టి ఉన్నప్పుడు Jesus joins with tears of blood. యేసు రక్తపు కన్నీటితో వారితో కూడా ఏకీభవించేవాడై ఉన్నారు. And he gives an answer. ఆయన జవాబును అనుగ్రహిస్తారు. He gives an answer. ఆయన జవాబును He అనుగ్రహిస్తారు. says, I cried like this on the cross. ఆయన అంటారు కదా, ఈ రీతిగానే నేను సిలువలో మొర్ర పెట్టి ఉన్నాను. I will listen to your cry. నేను మీ మొర్రను ఆలకించేదను. Your joint cry. మీరు కలిసి మొరబెడుతున్న మొర్ర. And I will answer and do miracles. నేను జవాబిచ్చి మీకు అద్భుత కార్యములను జరిగిస్తాను. Yes, that's what happened to Mary. అవును, మరియకు ఇదే కార్యం జరిగింది. Mary and those Jews were crying. మరియను ఆ యూదులను ఏడుస్తూ ఉండిపోయారు. And Jesus joined with them and wept. యేసు వారితో కలిసి ఆయన కూడా కన్నీరు విడిచారు. John 11:35. యోహాను సువార్త 11:35. And the miracle happened. Lazarus came out of the grave. అద్భుత కార్యం జరిగి ఉన్నది. లాజరు సమాధి నుండి బయటికి వచ్చి ఉన్నాడు. ఈ రోజున God is giving you such people to cry with you. దేవుడు అటువంటి వారు మీతో కలిసి రోదించే వారిని మీకు ఇవ్వనయ్యున్నారు. You need to value such people who are crying with you. మీతో కలిసి రోదించే వారికి మీరు విలువనివ్వవలసి ఉంటుంది. 1 Corinthians 7 and verse 14. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. It says an unbelieving husband is sanctified by the believing wife. అక్కడ వ్రాయబడిన అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య ద్వారా పవిత్రపరచబడతారు. When my father's lungs failed, మా తండ్రి గారి ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు he said, why should this happen to me? ఇది నాకు ఇలా ఎందుకు జరగాలి అని ఆయన అనుకున్నారు. Where is God? దేవుడు ఎక్కడ ఉన్నారు? All the things that he said will not be fulfilled now. I'm going to die. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ ఇక ఎలా జరుగుతాయి? నేను చనిపోబోతున్నాను. He was vomiting blood. రక్తం వాంతి చేసుకుంటున్నాను. His chest was full of pain. ఛాతంతా ఎంతో నొప్పితో నిండుకొని పోయి ఉన్నది. He was put all alone. Even I, his little son, could not go and be with him. ఆయన కేవలం ఒంటరివానిగా ఉంచబడ్డాడు. చిన్నవాడైన నేను కూడా వెళ్ళకూడదు. He was in great tears. ఆయన ఎంతో కన్నీటితో ఉన్నారు. But tears without hope. అయితే నిరీక్షణ లేని కన్నీరది. When my father would say this, కానీ మా తండ్రి గారి మాట చెప్పినప్పుడు my mother, who was very young, stood by his side. చిన్న వయసులో ఉన్న మా తల్లి గారు ఆయన ప్రక్కనే నిలబడి ఏమనేవారంటే, she would cry. ఆమె కూడా రోదించేవారు. And she would say, you will not die. ఆవిడ అనేవారు, మీరు చనిపోరండి. God's word will not fail. దేవుని యొక్క వాక్కు వైఫల్యము చెందదు. If God has spoken to you, it will be fulfilled. దేవుడు మీతో మాట్లాడి ఉన్నట్లయితే అది నెరవేర్పులోనికి వస్తుంది. You will be raised by Jesus. మీరు యేసు ద్వారా తిరిగి లేవనెత్తబడతారు. God will take your word and your prayers and your tears to millions and do miracles. దేవుడు మీ ప్రార్థనను, మీ వాక్కును, మీ యొక్క కన్నీళ్లను లక్షలాది మందికి అద్భుతాలు చేయడం కోసం తీసుకువెళ్తారు. Tears and my father's tears joined together. ఆవిడ గారి కన్నీరు, మా తండ్రి గారి కన్నీరు ఏకీభవించాయి. One without faith, one with faith. ఒకటి విశ్వాసం ఉన్నది, ఒకటి విశ్వాసం లేనిది. And finally Jesus came. చివరిగా యేసు దిగి వచ్చారు. And said, my son, చెప్పారు, కుమారుడా, I am also crying with you. నేను కూడా మీతో కలిసి రోదిస్తున్నాను. But this is the way. అయితే ఇది ఏ మార్గం? This is the way. ఇది ఏ మార్గం? Unless you go through this, you will not have compassion for the people. నీవి మార్గములో వెళ్తేనే తప్ప నువ్వు ప్రజల కోసం కనికరాన్ని కలిగి ఉండవు. Now
you are following me. ఇప్పుడు నీవు నన్ను వెంబడిస్తూ ఉన్నావు. And he raised him up. దేవుడు ఆయనను లేవనెత్తారు. God will do that for you. దేవుడు అలాగనే మీకు జరిగిస్తారు. You have your spouse, you have your husband, you have your children who cry with you. మీతో కలిసి రోదించే మీ భర్త, జీవిత భాగస్వామి, బిడ్డలు మీకు ఉండి ఉంటారు. Many times you don't value it. అనేక సందర్భాల్లో మీరు దానికి విలువ ఇవ్వరు. You lose sight of your own whole family who cries for you. You are ungrateful. I am ungrateful, and we look to somebody to come and help us. మన సొంత కుటుంబం మన కోసం కన్నీరు కార్చి రోదిస్తూ ఉంటే కృతజ్ఞత లేని వారంగా మనం మరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. But this morning, thank God for the ones God has given you in your own home to cry with you and cry for you. అయితే ఉదయకాలం మీతో కలిసి మీ కొరకై మొర్రపెట్టడానికి, రోదించడానికి మీ కుటుంబంలో దేవుడు ఇచ్చిన వారిని బట్టి దేవునికి వందనములు. Of course, we have our prayer tower and we tell the prayer warriors, only cry with the people, cry with them, cry with them. Jesus will wipe away their tears. ఇక్కడ ప్రార్థనా గోపురం ఉన్నది. మేము వారికి ప్రార్థన ఎదురుకు చెప్తూ ఉంటాము, మీరు ప్రజలతో కలిసి మొర్రపెట్టండి, ప్రభువే వారి కన్నీటిని తుడిచివేస్తారని తెలియజేస్తాం. When my father was dying, మా తండ్రి గారు చావుకు చేరువవుతున్నప్పుడు all the people ran away. ప్రజలందరూ పారిపోయారు. Great prophets came and prayed, nothing happened, so they ran away. గొప్ప ప్రవక్తలు వచ్చి ప్రార్థించారు, ఏం జరగలేదు కనుక వారు పారిపోయారు. His friends who said, we will help you, when they saw so much money was needed for his treatment and he was a pauper, everybody ran away. ఆయన స్నేహితులు వచ్చారు, సహాయం చేస్తామని చెప్పిన వారు, వైద్యం కోసం ఎంతో ఖర్చు ఉందని తెలియగానే, ఈ దగ్గర డబ్బు లేదని తెలియగానే వాళ్ళందరూ పారిపోయారు. Relatives ran away. బంధువులు పారిపోయారు. They said, you went behind Jesus, so let Jesus save you. వారు అన్నారు కదా, నువ్వు యేసు వెంబడి వెళ్ళావు, యేసే బాగు చేస్తాడులే అని అన్నారు. But only one man used to come every day after his work. కానీ ప్రతిరోజు కూడా తన పని తరువాత ఒక్క వ్యక్తి వస్తూ ఉండేవారు. And he would say, ఆయన చెప్పేవారు, brother, సోదరుడా, I don't know how to pray, ఎలాగో ప్రార్థన చేయాలో నాకైతే తెలియదు, but I can do one thing for you. కానీ నీ కోసం ఒక్కటి చేయగలను. I will cry with you. నేను నీతో కలిసి రోదిస్తాను. I'll just sit and cry. నేను కూర్చొని కేవలం అలా రోదిస్తాను. From 6 to 9 every day he will sit and cry. ప్రతిరోజు 6 గంటల నుంచి 9 గంటల దాకా కూర్చొని రోదిస్తూ ఉండేవారు. God raised my father. దేవుడు మా తండ్రి గారిని లేవనెత్తి ఉన్నారు. And the Lord told my father. ప్రభు మా తండ్రి గారికి ఏమని చెప్పారంటే, And he said, ఆయన చెప్పారు, don't trust the world. లోకమును నమ్మవద్దు, Trust in me. నా యందు నిరీక్షణ ఉంచు, But love everybody. అయితే అందరినీ ప్రేమించు. Love everybody. అందరినీ ప్రేమించు. Don't say that man will help me. ఆ వ్యక్తి సాయం చేస్తాడు అనుకోకు. This woman will help ఈ me. స్త్రీ సాయం చేస్తుంది అనుకోకు. But value those who are around you, కానీ నీ చుట్టూ ఉన్న వారికి విలువనివ్వు. who cry with you. నీతో కలిసి ఏడ్చేవారు. I will honor you listening to their prayers. వారి యొక్క ప్రార్థనలు ఆలకించడం ద్వారా నేను నిన్ను ఘనపరుస్తాను. It is these people who cried with Mary who went with Jesus. ఈ విధంగా మరియతో కలిసి రోదించిన వారి యేసుతో కూడా వెళ్ళారు. On the last journey of Jesus towards his death, యేసు తన మరణానికి వెళ్తున్న ఆఖరి యాత్రలో మనం చూచినట్లయితే, last journey of Jesus towards Jerusalem where he was to be crucified, యేసు ఎక్కడైతే సిలువకు అప్పగించబడనై ఉన్నారో అటు యెరూషలేముకు వెళ్తున్న ఆఖరి యాత్రలో, it is they who cried on the way for Jesus. యేసు కొరకై మార్గములో రోదించిన వారు కూడా వారే. The women who cried for Jesus also, యేసు కొరకై రోదించిన స్త్రీలు కూడా వారే. it is their tears and the tears of Jesus which raised him from the death of the cross. వారి యొక్క కన్నీరు, యేసు యొక్క కన్నీరు, యేసును సిలువ మరణము నుంచి తిరిగి మరలా లేవనెత్తి ఉన్నది. God will give you such people. దేవుడు అటువంటి ప్రజలను మీకు అనుగ్రహిస్తారు. Do you say my husband doesn't love me? నా భర్త నన్ను ప్రేమించట్లేదని బాధపడుతున్నారా? My wife doesn't love me? నా భార్య నన్ను ప్రేమించదు అని, My children don't respect me? నా బిడ్డలు నన్ను గౌరవించరు అని You start crying for them మీరు వారి కోసం రోదించడం ప్రారంభించండి. and they will change వారు మార్పు చెందుతారు. and they will cry with you. వారు మీతో కలిసి మొర్ర పెడతారు. As a family you will begin to cry together for each other. కుటుంబ సమేతంగా మీరు ఒకరితో ఒకరు కలిసి మొర్ర పెడతారు. And Jesus will come యేసు దిగి వస్తారు. and turn all your sorrows into joy. మీ దుఃఖమంతయు సంతోషముగా మార్చివేస్తారు. Because he has gone through those path of tears. ఎందుకనగా కన్నీటి మార్గము గుండా ఆయన వెళ్ళి ఉన్నారు. There will be resurrection in your life. మీ జీవితంలో పునరుద్ధానం ఉంటుంది. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. And God will give you wonderful people to cry with you. మీతో కలిసి రోదించిన అద్భుతమైన ప్రజలను దేవుడు మీకు అనుగ్రహిస్తారు. And he will come and
he will cry and do miracles for you. ఆయన వచ్చి మీతో కలిసి రోదించి మీ కొరకు అద్భుతమైన కార్యములను జరిగిస్తారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. And you will cry on behalf of Jesus also for the other people, for the nation, and God will heal the land. ఇతర ప్రజల కొరకు, దేశం కొరకు యేసు పక్షాన మీరు రోదిస్తారు. అప్పుడు దేశమును దేవుడు స్వస్థపరుస్తారు. Then there was another group of people who went in that procession from Bethany to Jerusalem. ఆ తరువాత బేతనీ నుంచి యెరూషలేముకు సాగిన ఆ యొక్క యాత్రలో మరొక వర్గం These ప్రజలు are ఉన్నారు. people who anointed the body of Jesus for his death. వీరు యేసు యొక్క దేహమును ఆయన యొక్క మరణము కొరకై అభిషేకించి ఉన్న ప్రజలై ఉన్నారు. If you read John chapter 12 యోహాను సువార్త 12వ అధ్యాయం చదివితే and verse 3, 3వ వచనంలో, just before the procession, Jesus had a meal together in a house of a man called Simon. ఈ యొక్క యాత్రకు ముందుగా యేసు సీమోను అనే వాని యొక్క ఇంటి యొద్ద భోజనమును చేసినట్లుగా మనం చూడగలుగుతాం. You read about it in Luke chapter 7 also. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం ఈ సంగతి చదవగలుగుతాం. And Mary was serving, Martha was serving, మార్త ఉపచారం చేయించు ఉన్నారు. and Lazarus was sitting by the side of Jesus. లాజరు యేసు ప్రక్కనే కూర్చున్న వానిగా ఉన్నారు. But Mary brought a costly perfume and poured it on the feet of Jesus. అయితే మరియా అత్యంత విలువైన అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి యేసు పాదాల మీద She కృమ్మరించారు. wiped his feet ఆయన పాదములను ఆమె తుడిచి ఉన్నారు with her hair. తన యొక్క వెంట్రుకలతో. And in Luke chapter 7 and verse 38, లూకా సువార్త 7:38వ వచనంలో the Bible says that woman wept at the feet of Jesus for her sins. బైబిల్ చెప్తోంది ఆ స్త్రీ యేసు పాదముల చెంత తన యొక్క పాపముల కొరకే రోదించారు. She repented before Jesus. ఆమె యేసు ఎదుట పశ్చాత్తాపము చెందారు. And in verse 47 Jesus says, 47వ వచనంలో యేసు అంటున్నారు, her sins which are many are forgiven. అనేకమైన ఆమె పాపములు క్షమించబడి ఉన్నాయి. Are forgiven క్షమించబడి ఉన్నాయి. because she loved me much. ఎందుకంటే ఎంతగానో ఆమె నన్ను ప్రేమించారు. She loved me much. నన్ను ఎంతగానో ఆవిడ ప్రేమించారు. Asking forgiveness for our sins is loving Jesus with all our heart. మన పాపములకు క్షమాపణ కోరుకోవడమే మన పూర్ణ హృదయముతో యేసును ప్రేమించుట. Amen. ఆమేన్. Many times we say, Lord, I love you, I love you, I love you. అనేక పర్యాయాలు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నామని చెప్తూ ఉంటాం. But if we repent of our sins and we leave our sins before God and say, forgive me, Lord Jesus, He says, you have loved me so much. కానీ ఎప్పుడైతే మనము ప్రభువా నా పాపములకు నీ చెంత క్షమాపణ మారు మనసు కోరుతున్నానని పాపములను విడిచిపెడతామో అప్పుడు యేసును ప్రేమించినట్లు. Every time you ask Jesus to forgive you and you repent of your sins and leave those sins, you are pouring a costly ointment on the body of Jesus. మీ యొక్క పాపములను ఒప్పుకున్న ప్రతి పర్యాయము, ఒప్పుకున్న పాపములను విడిచిపెట్టిన ప్రతి పర్యాయము కూడా అత్యంత అమూల్యమైన తైలమును మీరు యేసు పాదముల మీద కృమ్మరిస్తున్నారు. And Jesus said, యేసు అంటున్నారు, this lady has poured the costly ointment on my body for my burial which is coming. ఈ స్త్రీ అత్యంత విలువైన తైలాన్ని నా దేహం మీద కృమ్మరించారు, ఎందుకనగా జరిగించబడబోతున్న నా భూస్థాపన నిమిత్తమే అని అన్నారు. After Mary anointed the body of Jesus when he was alive, మరియ సజీవంగా ఉన్నప్పుడు యేసు దేహాన్ని అభిషేకించిన తరువాతనే nobody else could anoint his body even after his death. ఆయన మరణం తర్వాత కూడా ఎవరు ఆయన దేహాన్ని అభిషేకించలేని పరిస్థితి ఉండి ఉన్నది. Luke 23:53 to 56. లూకా సువార్త 23:53 నుంచి 56 వరకు. Luke 24:1. లూకా 24:1 వచనం. When Jesus died, యేసు మరణించినప్పుడు they wrapped his body with all the wound, with all the water and blood in a cloth and put it into the grave. వారు యేసు యొక్క దేహమును గాయములతోనూ నీరు రక్తం ఓడుస్తున్న ఆ యొక్క దేహాన్ని చుట్టి సమాధిలో ఉంచి ఉన్నారు. Normally they would wash the body, సహజంగా వారి దేహాన్ని కడుగుతారు, put perfume on the body, పరిమళ తైలం రాస్తారు, spices on the body, సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తారు, embalm the body, ఔషధాలు కూడా రాస్తారు, honor the dead body and then bury it. మృతదేహాన్ని ఘనపరిచి ఆ తర్వాత భూస్థాపితం చేస్తారు. But when Jesus died, it was Sabbath coming, and so they had no time. కానీ యేసు మరణించినప్పుడు విశ్రాంతి దినం వచ్చేస్తుంది గనుక వారికి సమయం ఇంకనూ లేదు. It was the will of God not to adorn
the dead body of Jesus Christ. యేసు యొక్క మృతదేహాన్ని ఘనపరచడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు గనుక We are not here to adorn the dead body of Jesus Christ. యేసు యొక్క మృతదేహాన్ని ఘనపరచడానికి మనము ఇక్కడ ఉండలేదు. Jesus wants us to adorn his living body, saying, "You are alive." నీవు సజీవుడవని చెప్పే యేసు సజీవ దేహాన్ని ఘనపరచుటకే మనం ఇక్కడ ఉండి That's ఉన్నాం. why he received the anointing of the perfume, the costly spice perfume from Mary, even when he was alive. అందుచేతనే ఆయన సజీవంగా ఉండి ఉన్నప్పుడే మరియ ద్వారా అత్యంత ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరును ఆయన స్వీకరించి ఉన్నారు. And when she repented of her sins and anointed Jesus, Jesus said, "You have anointed my body already for my burial." ఆవిడ పశ్చాత్తాపపడి తన దేహానికి అభిషేకం చేసినప్పుడు నా భూస్థాపన కోసం నీవు ఈ విధంగా చేసి ఉన్నావని యేసు సెలవిచ్చి ఉన్నారు. And because she repented of her sins before Jesus and anointed his body, the body of Jesus rose up from the dead. ఆవిడ తన యొక్క పాపాల నిమిత్తమై మారు మనసు పొంది ఉన్నప్పుడు యేసు దేహాన్ని అభిషేకించి ఉన్నప్పుడు ఆ విధంగా చేయడం ద్వారా యేసు దేహం పునరుద్ధానం చెంది ఉన్నది. And as you remember him through his body and blood and say, "Father, forgive my sins, forgive me and wash me with your blood," you are anointing his body, and that is making him rise up as the resurrected Lord to forgive you and to bless you lifelong. మీరు ఈ వేదిక యొద్దకు వచ్చి యేసు యొక్క రక్తమును దేహమును జ్ఞాపకము చేసుకొనుచు ఉండగా మీరు మారు మనసు పొందుతూ నా పాపములు క్షమించమని అడుగుతూ ఉండగా అది యేసు దేహాన్ని పునరుద్ధానం చెందించి జీవితకాలపు ఆశీర్వాదాల్ని మీకు అనుగ్రహించుచు ఉన్నది. Mary could resurrect Jesus through her sacrifice and through her repentance. మరియ తన యొక్క పాప క్షమాపణ ద్వారా త్యాగం ద్వారా యేసుకు పునరుద్ధానమును కలిగించి ఉన్నది. And finally, చివరిగా there were another group of people who were in that procession on Palm Sunday towards Jerusalem. మట్టల ఆదివారం రోజున యెరూషలేము వైపు సాగుతున్న యాత్రలో మరొక రకపు ప్రజలు ఉండి ఉన్నారు. One was a thief. ఒక వ్యక్తి ఏమో దొంగ. Another group were jealous people. మరొక వర్గమేమో అసూయతో నిండి ఉన్న ప్రజలు. And another group were questioning people with unbelief. మరొక వర్గం యేసును అవిశ్వాసంతో ప్రశ్నిస్తూ ఉండి ఉన్నవారు. All these people went on a procession with Jesus. వీరందరూ కూడా యేసుతో గొప్ప విజయోత్సవముగా In యాత్రగా your వెళ్ళి life ఉన్నారు. also you will see all these people. మీ జీవితంలో కూడా మీరు ఇలాంటి ప్రజలందరినీ చూస్తుంటారు. One like Lazarus, who has to be a sign and a wonder for you to believe your mission on earth. ఒకరేమో భూమి మీద మీ ప్రణాళికను నమ్మడానికి లాజరు వలె సూచనగాను అద్భుత కార్యముగాను ఉండి ఉన్నవారు. Another one like Mary, who repents and pours the ointment on Jesus. మరొక వ్యక్తి ఏమో మారు మనసు పొంది యేసు మీద తైలాభిషేకమును చేసి ఉన్నవారు. And another one, people who cry with you. మరొకరేమో మీతో కలిసి రోదించుచూ ఉన్నవారు. And also there is another group of thieves who come along with you. అలాగే మీతో కూడా కొంతమంది దొంగలు కూడా వస్తూ ఉంటారు. So Jesus allowed all these people to come with him so that he could break the power of the flesh and he could protect you. యేసు వీరందరినీ కూడా తనతో రావడానికి అనుమతి ఇచ్చాడు. ఎందుకనగా శరీరం యొక్క శక్తిని బ్రద్దలు చేసి మిమ్మును భద్రపరచు నిమిత్తమే. So it was not only on the cross Jesus bore all our sins, our weaknesses, our sorrows and our pain. కనుక సిలువలో మాత్రమే కాదు యేసు మన విచారములు, చింతలు, బాధలు, నొప్పులను It భరించింది. started from the Palm Sunday procession itself, when he carried everybody's burden on himself. మట్టల ఆదివారపు యాత్ర నుండి ఆయన ప్రతి ఒక్కరి భారమును కూడా తన మీద భరించిన వానిగా మనము చూడగలుగుతాం. Who was that thief? ఆ యొక్క దొంగ ఎవరండి? John 12 and verse 4. యోహాను సువార్త 12:4. It was Judas, the disciple of Jesus. అది యేసు యొక్క శిష్యుడు ఇస్కరియోతు యూదా. You know, when Mary anointed Jesus with the costly perfume, మరి అత్యంత విలువైన తైలముతో యేసును అభిషేకించి ఉన్నప్పుడు who cried out? ఎవరండి రోదించింది? Who was angry? ఎవరండి కోప్పడింది? The disciple of Jesus. యేసు యొక్క శిష్యుడే. He said, "Why waste this costly ointment on Jesus? అతను అంటున్నాడు, ఇంత ఖరీదైన తైలాన్ని యేసు కోసం ఎందుకు వృధా చేయాలి? Why waste so much money on God's service? దేవుని సేవ కోసం ఇంత ధనం ఎందుకు వృధా చేయాలి? Why waste so much money on God's servants?" దేవుని సేవకుల కోసం ఇంత ధనం ఎందుకు వృధాగా ఖర్చు పెట్టాలి? The disciple of Jesus. యేసు యొక్క శిష్యుడే. Why was he shouting like that? ఎందుకు అలా కేకలు వేస్తున్నాడు?
The Bible says, బైబిల్ చెప్తోంది, because he did not care for the poor, but he was a thief himself. అతడు బీదల కోసం జాగ్రత్త వహించిన వాడు ఎందుకు కాదు గాని అతడు దొంగ అయ్యున్నందువల్ల. Even though he was a disciple of Jesus, he was stealing from the money bag of Jesus. అతడు యేసు యొక్క శిష్యుడయ్యుండి కూడా యేసు ధనం యొక్క సంచి నుంచి దొంగతనం చేస్తున్నాడు. Jesus had no money for himself, only ministry money. యేసుకు స్వయంగా ధనం లేదు, సేవా పరిచర్య ధనం మాత్రమే. From that money, ministry money, Judas was stealing. ఆ సేవా పరిచర్య ధనమును యూదా దొంగిలిస్తూ ఉండి ఉన్నాడు. That's why he was angry when that woman honored Jesus. అందుచేతనే ఆ స్త్రీ యేసును ఘనపరిచినప్పుడు అతను కోపపడిపోతూ ఉన్నాడు. He said, she should have sold that money and given to me to put it in my bag so that I can say I am caring for the poor and eating that money myself. అతను అంటున్నాడు కదా, ఆమెడ ఆ యొక్క ఖరీదైన తైలాన్ని నమ్మి నా సంచిలో వేసినట్లయితే నేనేమో దీనుల కోసం జాగ్రత్త వహిస్తున్నట్లుగా కనబడావంతా నేను కూడా భోంచేసేయొచ్చు కదా అన్నట్టుగా. Even today many times we are thieves. ఈ రోజున కూడా మనం చాలా సందర్భాల్లో దొంగలుగా ఉండిపోతాం. Malachi 3:8 and 9. మలాకి గ్రంథము 3:8-9 వచనాలు. God says, దేవుడు సెలవిస్తున్నారు, will a man rob God? ఒక వ్యక్తి దేవుని యొద్ద దొంగిలగలడా? Yet you have robbed me అయినను మీరు నా యొద్ద దొంగతనము చేసి ఉన్నారు. in your tithes and in your offerings. మీ యొక్క దశమ భాగములలో అర్పణల విషయములో You have not given your tithes to me and my ministry. మీరు నాకును నా యొక్క సేవా పరిచర్యకును మీ యొక్క దశమ భాగమును చెల్లించలేదు. You have robbed me. మీరు నా యొద్ద దొంగిలి ఉన్నారు. You have robbed me. మీరు నా యొద్ద దొంగతనమును చేసి ఉన్నారు. Judas was robbing Jesus. యూదా యేసు యొద్ద దొంగతనం చేస్తున్నాడు. If we don't give our tithes and our offerings to God's ministry, God says, you are robbing me. మనము దేవుని పరిచర్యకు దశమ భాగమును కానుకను సమర్పించకపోయినట్లయితే దేవుని యొద్ద దొంగతనం It says చేస్తున్నాడు. you are cursed with a curse. ఆ విధంగా మీరు శాపము చేత శపించబడతారని వ్రాయబడింది. Because Judas was stealing from the purse of Jesus. యూదా యేసు సంచిలో నుంచి దొంగతనం చేస్తున్నందువల్ల, Because he did not allow people to honor Jesus with their offerings, ప్రజలు తమ కానుకలతో యేసును ఘనపరచకుండా ఆటంకపరిచినందువల్ల, but was stealing those offerings. ఆ కానుకలు దొంగిలిస్తూ ఉండి ఉన్నందువల్ల The spirit of betrayal came upon Judas. అప్పగించే ఆత్మ యూదా మీదకు వచ్చి ఉన్నది. It's an evil spirit. అది దురాత్మ. It came upon Judas. అది యూదా మీదకు వచ్చి ఉన్నది. Even today it comes upon such people ఈ రోజు కూడా అట్టి వారి మీదకి అది వస్తోంది, who are not faithful to God. ఎవరైతే దేవునికి నమ్మకస్తులుగా లేరో. That's why they speak against God's people. అందుకే వారు దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడతారు. They file cases against God's people. దేవుని ప్రజలకు విరోధంగా కేసును వారు ఫైల్ చేస్తూ ఉంటారు. They write unjust things on social media. వారు సోషల్ మీడియా ద్వారా అన్యాయమైన సంగతులు వ్రాయిచూ ఉంటారు. Alas, అయ్యో, they have the spirit of betrayal on them. వారికి పట్టి ఇచ్చే ఆత్మ వారి మీద ఉంటూ ఉన్నది. And like Judas worked with the high priest to betray Jesus, యేసును పట్టివ్వడానికి ప్రధాన యాజకునితో యూదా పనిచేసిన రీతిగా such people work with high powers to stop God's ministry and God's servants. అలాంటి వారు అధికమైన శక్తిగల వారితో ప్రయత్నం చేసి దేవుని సేవను సేవకులను ఆపు చేయించు ఉంటారు. For the sake of money, ధనము కోసమే. alas, they betray Jesus and his people. అయ్యో, వారు యేసును యేసు యొక్క ప్రజలను పట్టించిన వారిగా ఉంటున్నారు. But finally what happened to Judas? అయితే చివరిగా యూదాకి ఏం జరిగింది? He committed suicide. ఆత్మహత్య చేసుకున్నాడు. His end was miserable. అతని అంతం విషాదభరితంగా ఉంది. But such people also were coming with Jesus in the final procession. అయితే అటువంటి వారు కూడా యేసుతో కూడా ఆ యాత్రలో వస్తూ ఉన్నారు. What did Jesus do? యేసు ఏం చేసి ఉన్నారు? Did he dismiss him? ఆయన కొట్టివేశారా? Did he ask for an angel to come and finish him off? దూత వచ్చి అతను అంతం చేయాలని కోరుకున్నారా? Jesus loved him యేసు అతన్ని ప్రేమించాడు. and said, friend, wherefore have you come? చెప్పాడు కదా, స్నేహితుడా, నువ్వు ఎందుకు కొరకై వచ్చి ఉన్నావు? Our business is not to fight these people. మన పని ప్రజలతో పోరాడడం కాదండి. You can never fight these thieves, ఇటువంటి దొంగలతో మీరు ఎప్పటికీ పోరాడలేరు. but love them. వారిని ప్రేమించండి. They will go to the end of God's plan for their lives. వారు వారి జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళిక అంతానికి వెళ్ళిపోతారు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం there was a head of a denomination who was dying. ఒక డినామినేషన్ పెద్దగారు చనిపోయే పరిస్థితిలో ఉండి ఉన్నారు. His wife sent a message. వారి సతీమణి వర్తమానాన్ని పంపించారు. Before he dies, he wants to meet you, brother Dinakaran. సోదరుడు దినకరన్ గారు ఆయన చనిపోక ముందే మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటున్నారండి. Come. రండి.
My father and I flew to that city. నేను మా తండ్రి గారు ఆ నగరానికి వెళ్ళాము. We never knew who he was, ఆయన ఎవరో మాకైతే తెలియదు. because he and his church members were asking us to come. Desperately we went. ఎందుకంటే వారు వారి సంఘ సభ్యులు ఎంతో ప్రగాఢంగా అడుగుతూ ఉండడంతో మేము అక్కడికి వెళ్ళాము. He was in the sick bed. ఆయన రోగ పడక మీద ఉండి ఉన్నారు. Hundreds of people around his house. వందల మంది ఆయన ఇంటి చుట్టూరు కూడా ఉండి ఉన్నారు. And they had put the cloth till his neck. వారు మెడ వరకు కూడా ఆయన మీద గుడ్డ కప్పేశారు. He was gasping for breath. ఆయన శ్వాస కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. When he saw my father, ఆయన మా యొక్క తండ్రి గారిని చూడగానే he said, "I'm so happy you came." ఆయన అంటున్నారు, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. We thought he will ask my father to pray for his healing. మా తండ్రి గారి స్వస్థత కోసం ప్రార్థన చేయమని కోరుకుంటారేమో అని మేము అనుకున్నాం. He said, "I have not asked you to come to pray for my healing. నా స్వస్థత కోసం ప్రార్థన చేయమని అడగడానికి మిమ్మల్ని రమ్మనలేదండి. I'm going to die. నేను చనిపోబోతున్నాను. My time has come. నా సమయం ఆసన్నమైంది. But I have to meet God now. అయితే ఇప్పుడు నేను దేవుని కలుసుకోవాలి. I have called you, brother Dinakaran, to ask forgiveness from you. సోదరులు దినకరణ గారు మీ క్షమాపణ కోరుకోవడం కోసమే నేను మిమ్మల్ని పిలిచాను. Without knowing you, మీరు తెలియకుండా we have no connection. ఏ సంబంధము లేదు. When some people ask me about you, కొంతమంది నన్ను మీ గురించి అడిగి ఉన్నప్పుడు I spoke wrong things. నేను చెడు కార్యాలు చెప్పి ఉన్నాను. I didn't know about you, but I spoke wrong మీ things. గురించి తెలియకపోయినా తప్పుడు కార్యాలు పలికి ఉన్నాను. Now I'm going to die. ఇప్పుడు నేను చనిపోబోతున్నాను. I have to meet God. నేను దేవుని కలుసుకోవాలి. I want to go to heaven. నేను పరలోకానికి వెళ్ళగోరుతున్నాను. Yes, it's true. I have built churches after churches. అవును నిజమే, నేను మందిరాల వెంబడి మందిరాలు కట్టి ఉన్నాను. But I have to go to meet God all alone now. అయితే ఇప్పుడు నేను ఒంటరిగా దేవుని కలుసుకోవడానికి వెళ్ళవలసి ఉన్నది. Say one word that you have forgiven me, brother Dinakaran. సోదరులు దినకరణ గారు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి. I'll close my eyes నేను నా కన్నులు మూసుకుంటాను. with the hope of going to heaven. పరలోకానికి వెళ్ళాలనే నిరీక్షణతో. Of course, he was a righteous man. అవును, ఆయన నీతిమంతుడు. Such righteousness. అంత గొప్ప నీతి. Otherwise, he would not have called my father. లేకపోతే మా తండ్రి గారిని పిలిచేవారు కాదు కదా. We cried for ourselves మేము మా కోసం ఎంతగానో రోదించాం. and said, "Lord, give us this heart." ప్రభువా, ఈ హృదయం మాకు ఇవ్వమని అడిగాం. But it is dangerous to speak against God's church and God's people అయితే దేవుని సేవకులకు, దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడడం చాలా ప్రమాదకరం. without doing anything for God, దేవుని కోసం ఏమీ చేయకుండానే, stealing from God, దేవుని యొద్ద నుంచి దొంగిలుతూ, but speaking against Jesus. యేసుకు విరోధముగా మాట్లాడడం. Judas was like that. యూదా ఆ రీతిగా ఉన్నాడు. But Jesus said, కానీ యేసు అంటున్నారు, "Let me call him my friend. నా స్నేహితుడా అని అతన్ని పిలుస్తాను. Let me call him my friend." నా స్నేహితుడా అన్నట్టుగా పిలుస్తాను. There was no blood in the hands of Jesus against Judas. యూదాకు విరోధంగా యేసు చేతులలో రక్తము లేదు. He loved him till the end. చివరి వరకు అతనిని ప్రేమించి ఉన్నాడు. No Judas could put Jesus in the grave forever. ఏ యూదా కూడా యేసును నిరంతరము సమాధిలో ఉంచలేడు. He gave him up to the cross, సిలువ వరకు అప్పగించగలిగాడు. which was God's will. అది దేవుని చిత్తమైనది గనుక. But Jesus rose up from the dead, కానీ యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. even though Judas died forever. యూదా నిరంతరమునకు చనిపోయాడు. You will live forever మీరు నిరంతరము జీవిస్తారు. as you are the child of మీరు God. దేవుని బిడ్డలై ఉంటుండగా Do the will of God. దేవుని చిత్తాన్ని జరిగించండి. Never worry about these thieves. ఈ దొంగల గురించి ఎప్పుడు Your విచారించకండి. own life will be full of miracles. మీ జీవితం అద్భుతాలతో నిండుకొని ఉంటుంది. When you bring miracles to others, witnessing about Jesus and his sacrifice, you will experience miracles in your family. మీరు యేసు యొక్క అద్భుత కార్యాల గురించి సాక్ష్యం ఇస్తూ ఉండినప్పుడు మీరు మీ జీవితంలో కుటుంబంలో అద్భుత కార్యములను అనుభూతి చెందగలుగుతారు. Finally, చివరిగా the questioning people, ప్రశ్నించే ప్రజలైన వారు, the Greeks were full of wisdom, were in that crowd. గ్రీక్ దేశస్థులు గొప్ప జ్ఞానం గల వారు జనసమూహంలో ఉండి ఉన్నారు. They came to see Jesus to question him. వారు యేసును చూచి ప్రశ్నించుటకు ఆయన చెంతకు వచ్చారు. They said, "Prove yourself that you are God, Jesus." యేసు, నీవు దేవునిగా మాకు రుజువుపరచుకోమని అడుగుతున్నారు. Today also people ask, "Can you prove Jesus is God?" ఈ రోజున కొంతమంది అడుగుతుంటారు కదా, యేసుని దేవునిగా మీరు రుజువు చేయగలరా అని. They want to question Jesus. మరి యేసును ప్రశ్నించుటకు వచ్చారు. You can never find Jesus with your intellect. ఎప్పుడు కూడా యేసుని మీ జ్ఞానంతో మీరు కనుగొనలేరు. You can find Jesus only with your heart. మీ హృదయముతోనే యేసుని మీరు కనుగొనగలరు. Love, ప్రేమ, love, ప్రేమ, love, ప్రేమ, love. ప్రేమ. Yes, they wanted to ask Jesus and defend himself before అవును, them. యేసును వారు ప్రశ్నించాలనుకున్నారు. యేసు తన్ను తాను కాపాడుకునే ప్రయత్నం చేయాలని భావించారు. Jesus never defends himself before the unbelieving and the questioning people. అవిశ్వాసులైన ప్రజల ఎదుట
ప్రశ్నించే ప్రజల ఎదుట యేసు ఎప్పుడు కూడా తను తాను కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. Look at the devil. అపవాది వైపు చూడండి. He said to Jesus యేసుకు ఏమని చెప్పాడు? in Luke 4:2-3, లూకా సువార్త 4:2-3 వచనాల్లో, if you are the son of God, jump from the pinnacle of the temple. నువ్వు దేవుని కుమారుడవైతే ఆ దేవాలయ పర్వత అగ్రభాగం నుంచి దూకు అన్నాడు. But Jesus said, get thee behind me, Satan. కానీ యేసు ఏం చెప్పారు? సాతానా, నా వెనక్కి వెళ్ళిపో. I don't need to defend myself showing that I am the son of God. నేను దేవుని కుమారుడని నీకు చూపించుకుంటూ నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం You చేయాల్సిన don't పని need లేదు. to defend yourself to show that you are the child of God, నీవు దేవుని బిడ్డవని నిన్ను నీవు నిరూపించుకోవాల్సిన అవసరము లేనే లేదు. or Jesus is the son of God. యేసు దేవుని కుమారుడై ఉన్నాడు కదా. Matthew 16:22-23. మత్తయి సువార్త 16:22-23 వచనాలు. Peter came and told Jesus, పేతురు వచ్చి యేసుతో చెప్తూ ఉన్నాడు కదా, Jesus, యేసయ్యా, you are God's son. నీవు దేవుని కుమారుడవు. How can you go to the cross? నీవు సిలువకి ఎలా వెళ్తావు? Oh, you should not die on the cross. నీవు సిలువ మీద చనిపోకూడదు అంటున్నాడు. Remember, you have all the power to overcome your enemies. జ్ఞాపకం చేసుకో, శత్రువులందరిని అధిగమించే శక్తి నీకు ఉండి ఉన్నది కదా. Jesus said, get thee behind me, Satan. యేసు అంటున్నాడు, సాతానా, నా వెనుకకు వెళ్ళిపో. Peter, you are thinking the thoughts of men. పేతురును మనుషుని యోచన చేయించు ఉన్నావు. But this is not the heart of God for me. ఇది నా పట్ల దేవుని హృదయం కానే కాదు. Jesus said, యేసు అంటూ ఉన్నారు, praying to God, దేవునికి ప్రార్థన చేయుట. oh God. ఓ దేవా. The Greeks are asking for a sign, గ్రీకులేమో ఒక సూచక క్రియ కోసం అడుగుతూ ఉన్నారు, saying, if I am the son of God, why should I go to the cross? నేను దేవుని కుమారుణ్ణైతే నేను సిలువకు ఎందుకు వెళ్ళాలి అన్నట్టుగా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. And my disciple is saying, if I am the son of God, why should I go to the cross? నా శిష్యులేమో నేను దేవుని కుమారుణ్ణైతే నేను సిలువకు ఎందుకు వెళ్ళవలసి ఉన్నదని వారు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. Should I pray, save me from the cross, Lord? నన్ను సిలువ నుంచి రక్షించమని నేను ప్రార్థన చేయనా? John 12:27. యోహాను సువార్త 12:27. Should I pray, save me from the cross? సిలువ నుంచి నన్ను రక్షించమని ప్రార్థించనా? Or should I say, Lord, glorify your name? లేక మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థించనా? Even if I go through the cross, oh Lord, glorify your name. నేను సిలువగున వెళ్ళినా సరే నా దేవా నీ నామాన్ని మహిమపరచుకోండి. A voice came from heaven స్వరము పరలోకం నుంచి వచ్చి ఉన్నది, saying, I have glorified my name, నేను నా నామమును మహిమపరచి ఉన్నాను. and I will glorify it again. నేను దానిని మరలా మహిమపరచెదను. I will glorify it again. నేను దానిని మరలా మహిమపరచెదను. And Jesus gave up his life to go to the cross. యేసు తన జీవితాన్ని ప్రాణాన్ని సిలువకు అప్పగించి ఉన్నారు. It was by going through the cross he proved that he was the son of God. సిలువకు వెళ్ళడం ద్వారానే ఆయన తన్ను తాను దేవుని కుమారునిగా రుజువుపరచుకొని ఉన్నాడు. In Luke 9:23, లూకా సువార్త 9:23, Jesus says, if a man does not deny himself daily and follow me, carrying his cross, he can never follow me. యేసు సెలవిచ్చినాడు కదా, ఒక వ్యక్తి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడిస్తేనే ప్రతిదినము నన్ను వెంబడించగలడు. Today, my friend, ఈ రోజు నా స్నేహితులారా, God's path may not be just glory, blessings, honor, praise in your life. It will be only through a cross if you want to follow him. మీ జీవితంలో మీరు ప్రభువుని వెంబడించాలి అనుకున్నట్లయితే అది మహిమ, ఘనత, ప్రభావము, ఖ్యాతి, కీర్తి కాదు గాని సిలువ ద్వారానే ఉండవచ్చును. But you will overcome the death of the cross and you will rise up on the third day. అయితే మీరు సిలువ మరణాన్ని తిరిగి మరలా జయిస్తారు, మూడవ రోజున తిరిగి లెగుస్తారు. And no wicked man can stand against. ఏ దుష్టుడు మీ ఎదుట నిలవలేడు. The Palm Sunday is the God of resurrection. మట్టల ఆదివారానికి సంబంధించిన దేవుడు పునరుద్ధానుడైన దేవుడై ఉన్నారు. From death to resurrection. మరణము నుండి మహిమ వరకు. That is going to be our path. అది మీ మార్గంగా ఉండబోతోంది. Jesus said, యేసు అంటున్నారు, I am the life. నేనే జీవమును. I am the resurrection. నేనే పునరుద్ధానమును. He who believes in me, నా యందు విశ్వాసం ఉంచినవాడు though he were dead, అతడు మృతుడైనను yet he shall live. తిరిగి మరలా God జీవించును. will make you live దేవుడు మిమ్మును జీవింప చేస్తారు. because Jesus has paid the price. ఎందుకనగా యేసు క్రయధనమును Shall చెల్లించారు. we honor him? మనం ఆయన్ని ఘనపరచుదామా? Shall we close our eyes and look up to మనమందరం కన్నులు Jesus? మూసుకుని యేసు వైపు చూద్దామా? Let us check up our heart. మన హృదయములను మనము పరీక్ష చేసుకుందాం. Do we have repentance before God like Mary? మరియవలే దేవుని ఎదుట మనము మారు మనసును, పశ్చాత్తాపమును కలిగి ఉన్నామా? Let us repent.
మనము పశ్చాత్తాపడదాం. Ask Jesus to cleanse us. యేసు మనల్ని శుద్ధీకరించాలని అడుగుదాం. Wash us with his blood. తన రక్తముతో కడగమని అడుగుదాం. And pour that costly ointment on Jesus this morning. ఈ ఉదయకాలం ఖరీదైన తైలమును యేసు మీద మనం కుమ్మరించుదాం. Say, forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదాం. Forgive my husband, నా భర్తను క్షమించండి, my wife, నా భార్యను, our children. మా యొక్క బిడ్డలను. Lord, forgive us. ప్రభువా మమ్మను క్షమించండి. Help us to leave all the wicked ways. సకల దుష్ట మార్గాలు విడిచిపెట్టడానికి మాకు సహాయము చేయండి. Wash us with your blood. మీ రక్తముతో మమ్మను శుద్ధీకరించండి. Now as you do that, ఇప్పుడు మీరు అలా చేయిచూ ఉండగా we are all pouring the costly ointment on Jesus even on this Palm Sunday. ఈ మట్టల ఆదివారం రోజు కూడా మనమందరం ఖరీదైన తైలమును యేసు మీద కుమ్మరించుచూ ఉన్నాము. We are honoring the Lord. మనము ప్రభువును గణపరచుచూ ఉన్నాము. How much he should be happy over us. ఆయన మనల్ని బట్టి ఎంతగా సంతోషిస్తారో కదా. Now he will make us see the resurrection. ఇప్పుడు ఆయన మనల్ని పునరుద్ధానము చూచేలా చేస్తారు. Make us see the resurrection. పునరుద్ధానము చూచేలా చేస్తారు. Lord, resurrect every soul. ప్రభువా ప్రతి ఆత్మను పునరుద్ధానము చెందించండి. Resurrect everyone's soul, Lord. ప్రతి ఒక్కరి ఆత్మను పునరుద్ధానము చెందించండి. Let every soul which says I have sinned be forgiven and the sinful nature be removed by your power, Lord Jesus. తండ్రి, ఏ ఆత్మ అయితే పాపము చేసి ఉన్నాను, పాపపు విధానం తొలగించబడాలని కోరుకుంటున్నారో వారికి అలాగ అనుగ్రహించండి. And now, Lord, we pray for resurrection. ఇప్పుడు ప్రభువా పునరుద్ధానం కోసం ప్రార్థిస్తున్నాము. Lord, let the power that raised Lazarus from the grave and raised you from the grave come upon everybody's body, family and finances and resurrect them right now. తండ్రి, లాజరును సమాధి నుంచి లేపిన, నిన్ను సమాధి నుంచి లేపిన పునరుద్ధానపు శక్తి ప్రతి వారి యొక్క ఆర్థికత మీదకు, దేహాల మీదకు ఇప్పుడే దిగివచ్చి వారికి పునరుద్ధానం కలిగించును గాక. Thank you, Lord, you are doing that right now. మీరు ఇప్పుడు అలాగున చేయించున్నందుకే వందనములు ప్రభువా. My friend, do not cry over your problems anymore, but believe right now Jesus is resurrecting you over every one of your problems. నా స్నేహితులారా, మీ సమస్యల కోసం రోధించవద్దు. నమ్మండి, యేసు మీ సమస్యలన్నిటి నుంచి పునరుద్ధానం మిమ్మల్ని చెందిస్తారు. As you have poured the costly ointment of seeking forgiveness, he is resurrecting you right now. క్షమాపణ కోరుకుంటూ ఖరీదైన తైలమును ఆయన మీద మీరు కృమ్మరించుండగా ఆయన మీకు పునరుద్ధానమును కలిగిస్తున్నారు. Come on, praise him. దేవుని స్తుతించండి. Just believe. కేవలము నమ్మండి. Just believe. కేవలము నమ్మండి. I will obey you. నేను నీకు లోబడతాను. I will obey you. నేను నీకు లోబడతాను. Jesus walked that path from Bethany to Jerusalem to end that journey in the cross. యేసు బేతనియ నుండి యెరూషలేమునకు సిలువతో అంతము చేయలాగానే ఆ యాత్ర జరిగించి ఉన్నారు. But God raised him up. కానీ దేవుడు ఆయన్ని తిరిగి లేవనెత్తి ఉన్నారు. Today, would you surrender your life to Jesus? ఈ రోజే మీరు మీ జీవితాన్ని యేసుకు సమర్పించుతారా? Tell him, I am not going to complain. ఆయనతో చెప్పండి, ఇక నేను ఫిర్యాదులు చేయను. I'm not going to ask you questions, Lord. Why? ప్రభువా, ఎందుకు 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 అన్నట్లుగా నేను ప్రశ్నించను. I will say, let your name be glorified through my life. నా యొక్క జీవితం ద్వారా మీ నామానికి మహిమ రావాలని కోరుకుంటాను. Shall we surrender to God? మనము దేవునికి మనల్ని మనం సమర్పించుకుందామా? Through us, the world will see God's light. మన ద్వారా లోకము దేవుని యొక్క వెలుగును చూచినట్లుగా. Now God's light is coming into us to fulfill God's will in our lives. ఇప్పుడు మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చినట్టు దేవుని వెలుగు మనలోనికి వస్తోంది. Just surrender to Jesus. యేసుకు మనల్ని సమర్పించుకుందాం.